ఈనాడులో ఏపీకి సంబంధించిన ఎడిషన్‌లో ప్రధానంగా హెడ్డింగ్ ఐటెమ్‌గా గుడ్ మార్నింగ్ అంటూనే గుట్టకాయ స్వహ. కన్ను పడిందంటే ఏ భూమినైనా వశం కావాల్సిందే. వందల ఎకరాల కబ్జా, ఆ నేత అవినీతి లీలల అనంతం. అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో రాజ్యమంతా అధర్మానిదే. చొక్కా గుండీకి వైర్‌లెస్ మైక్ తగిలించుకొని గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో తిరిగే ఆయన్ని చూసి ఏదో ఉద్ధరించడానికి వచ్చారనుకుంటే పొరపాటే. అక్కడేం ఎక్కడేమున్నాయో ఏం దోచుకోవచ్చో చూడటానికి అదొక రెక్కీ లాంటిది. ఆ తర్వాత గుట్టుగా అదొక దోచేస్తారు. భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఇసుక, మట్టి, మైనింగ్ ఇలా అన్నింటిలోనూ ఆయన ఆరితేరారు. నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఆయన వద్దే కొనాలి. ఏదైనా ఆయనకి చేయాలి. చెప్పినట్లే చేయాలి. ప్రతి పనిలో, వ్యాపారంలో కమిషన్‌లు సమర్పించాల్సిందే. కాదు, కూడదు అంటే కష్టాలు తప్పవు. 4.5 ఏళ్లలో ఆయన అవినీతి సంపాదన వందల కోట్లు దాటిపోయాయని వైకాపా నేతల్లోనే చర్చ సాగుతుంది. అవినీతి సొమ్ముతో ఆయన గడిపే విలాస జీవితాన్ని చూసి తోటి ప్రజాప్రతినిధులే అసూయపడుతున్నారు. అంటే అశయోక్తి కాదు. బైపాస్ వస్తుందని తెలిసి ముదిగుబ్బ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ ముందే ఆక్రమించేసి ఆస్తుల విలువను భారీగా పెంచేసుకున్నారు. ఈ ధర్మవరానికి సంబంధించిన అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించిన ఎమ్మెల్యే సంబంధించి వార్తని ప్రధానంగా గుడ్ మార్నింగ్ అంటూనే గుట్టకాయ స్వహ అని రాసినట్లు అనంతపురం జిల్లాలో ఆ నియోజకవర్గంలో రాజ్యం వెళ్తుంది అధర్మమే అన్నట్టు రాశారు. ఇది వైకాపాకు సంబంధించిన ఎమ్మెల్యేకి పైన భూ కబ్జాలు చేస్తున్నానని ఈనాడు ప్రధానంగా ఒక వార్త రాసింది. అధర్మం వెళ్తుందంట అనంతపురం జిల్లాలో ఆ నియోజకవర్గంలో. కానీ అక్కడ ధర్మవరం అనే కాన్స్టిట్యూన్సీ మరి దానికి సంబంధించి ఆ పేరైతే పెట్టలేదు. ఇది వారు గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల్లో నిత్యం తిరుగుతుంటారు. ప్రతిరోజు వీధులలో విలేజ్‌లకి వెళ్ళటం, టౌన్‌లలో కానీ విలేజ్‌లలో కానీ ఎర్లీ మార్నింగ్ ప్రజలు ఇళ్ళెంట తిరుక్కుంటూ వీధులలో తిరుక్కుంటూ వారి యొక్క సమస్యల్ని అడగటం, అక్కడనే అధికారులకు ఆదేశాలు జారీ చేయటం ఇట్లా చేస్తారు. కానీ అది ప్రజల యొక్క సమస్యలు వినటానికి కాదు, ఎక్కడ ఏముంది, ఎక్కడ ఎట్లా దోచుకోవాలని రెక్కీ కోసమే చేశారు అన్నట్టు ఈనాడు పేపర్ రాసింది. మరి ఇది ఎంతవరకు నిజమో దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఈనాడుకు సంబంధించి అక్కా చెల్లెమ్మలకు 2.53 లక్షల కోట్లు ఇచ్చాం. లబ్ధిదారులంతా మాకు ప్రచారకర్తలే. చంద్రబాబుకు పక్క పార్టీల వారే స్టార్ క్యాంపెయినర్లు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి బాబు అభిమాన సంఘం. ఉరవకొండ సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు అన్నట్లు నిన్న ఉరవకొండలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించి నిధులు విడుదల చేశారు బటన్ నొక్కి. ఆ మీటింగ్లో మాట్లాడారు. అక్కా చెల్లెమ్మలకు 2.53 లక్షల కోట్లు ఇప్పటివరకు ఇచ్చాం. లబ్ధిదారులంతా మాకు ప్రచారకర్తలే, మాకు స్టార్ క్యాంపెయినర్లు మహిళలే. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న మహిళలు. కానీ చంద్రబాబుకు పక్క పార్టీలోని వ్యక్తులు స్టార్ క్యాంపెయినర్లు. అదేవిధంగా రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘం నాయకులు వెళ్ళారు అన్నట్లు ఇండైరెక్ట్గా షర్మిల వాళ్ళ యొక్క సిస్టర్ షర్మిల గురించి పాయింట్అవుట్ చేసినట్లు అర్థమవుతుంది. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి బాబు అభిమాన సంఘం అంటే బాబు అభిమాన సంఘంగా షర్మిలని ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడినట్టుగా ఒక వార్త ప్రధానంగా ఈనాడు పేపర్లో ఈరోజు వచ్చింది. ఇప్పుడు ఏపీ సాక్షి ఎడిషన్ చూద్దాం. సాక్షి ఎడిషన్లో ప్రధానంగా బ్యానర్ ఐటంగా మీరేనా సైన్యం, మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోనే అక్క చెల్లెమ్మలంతా నా స్టార్ క్యాంపెయినర్లు. మన ప్రభుత్వం చేయుత ఆసరాతో మహిళా సాధికారికత వారు బాగుంటేనే రాష్ట్రము ఇల్లు బాగుంటుంది. అందుకే వారికి అన్ని విధాలా అండగా నిలిచాం. 4వ విడత ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ అన్నట్లు ఈ పథకం కింద 79 లక్షల మందికి 25,571 కోట్లు డ్వాక్రా రుణాలను చెల్లించాం. పొదుపు సంఘాలకు 0 వడ్డీ కింద 4,968 కోట్లు ఇచ్చాం. మొత్తంగా 31,000 కోట్లు అందించాం. 56 నెలల్లో ఏకంగా నేరుగా 2.53 లక్షల కోట్ల లబ్ధి. అర్హతే ప్రతిపాదిక రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు. మన ప్రభుత్వంలో 31 లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు. ప్రస్తుతం 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించినంత తేడా ఏపీలో కనిపిస్తుంది. ప్రజలకు ఏ మంచి చేయని వారికి, ప్రజలను మోసం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. అయితే మీ బిడ్డకు వాళ్ళెవరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ వాళ్ళెవరిని నమ్ముకోలేదు. వీళ్ళందరికంటే ఎక్కువగా నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని గట్టిగా చెప్తున్నాను. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోనే అక్కా చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు. జెండాలు జతకట్టడమే టీడీపీ అజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అన్నట్టు జగన్ చాలా ఎమోషనల్గా మాట్లాడినట్టు మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్కా చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు. చంద్రబాబు నాయుడికి జెండాలని పోగు చేయటమే తప్ప ఏరే ఎజెండా లేదు. 31 లక్షల మంది మహిళలకి
దాదాపు నేను లబ్ధి చేకూర్చాను. 31,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మేలుని చేకూర్చాను. 79 లక్షల మందికి మహిళలకి. ఈ 79 లక్షల మహిళలకి వచ్చిన ఇండ్లు గానీ, రకరకాల స్కీముల ద్వారా వచ్చినాయి కాబట్టి, ఈ మహిళలే నాకు స్టార్ క్యాంపెయినర్లు, వేరే వాళ్ళు అవసరం లేదు అన్నట్లు, నాకు పార్టీ నాయకుల కంటే కూడా మహిళలే నాకు ముఖ్యం అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపరు పబ్లిష్ చేసింది. ఇంకోటి టీడీపీలో అయోమయం. తమ సంగతి తేల్చాలని ఎక్కడికక్కడ నేతల పట్టు, క్షేత్రస్థాయిలో దిగజారిన పార్టీ పరిస్థితి. డబ్బున్న వారికే టికెట్, పార్టీని వీడేందుకు పలువురు సిద్ధం. గంటాను పట్టించుకొని చంద్రబాబు, బండారు సత్యనారాయణమూర్తి సీటుపై అయోమయం. తడాకా చూపిస్తామంటున్న గాజువాక, అనకాపల్లి నేతలు. పల్లా, పీలా తీవ్ర నిరాశలో అయ్యన్న, పార్టీ కార్యక్రమాలకు దూరంగా అన్నట్టు ఒక వార్త. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నేతల్లో జనసేన సిచ్చు, మోసపోయామని మండిపడుతున్న దేవినేని ఉమ. సత్తెనపల్లిలో బగ్గుమంటున్న కోడెల శివరాం, చిలకలూరుపేటలో పుల్లారావు పరిస్థితి అగమగోచరం. ధర్మవరం, రాప్తాడులో పరిటాల శ్రీరామ్, సునీత అసంతృప్తి. టీడీపీలో అయోమయం ఉన్నట్లు ఒక వార్తను సాక్షి పేపరు వేసింది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నట్టు దేవినేని ఉమ మోసపోయామన్నట్లు ఒక వార్త. అది కొన్ని నియోజకవర్గాల్లో బండారు సత్యనారాయణమూర్తి కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఇట్లాంటి వ్యక్తులు సీనియర్లు కూడా, పత్తిపాటి పుల్లారావు కానీ, వారి యొక్క టికెట్ పైన స్పష్టత లేదు, టీడీపీ హైకమాండ్ ఏది చెప్పట్లేదని ఒక అయోమయం ఉన్నట్లు, క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోయినట్లు ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపరు రాసింది. అదేవిధంగా ఏపీ ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో ఈరోజు వచ్చిన అంశాలని. ఆంధ్రజ్యోతిలో వజ్రాలు పొదిగిన బంగారం వాచు, కీలక జడ్జికి సీఎం జగన్ పంపిన 2 కోట్ల కానుక, దూతలుగా టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కసిరి తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి. 2021 నాటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం. పిలవని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి. గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల ఏమిటి నాన్ సెన్స్ అంటూ తిట్టిన జడ్జి. జగన్ ఎత్తుగడలపై న్యాయవాదుల వర్గాల చర్చ. డబ్బుతో కొడితే ఎవరినైనా పడిపోతారు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసేయచ్చు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే సిద్ధాంతం. కానీ అన్నిసార్లు డబ్బు పనిచేయదు. నిజాయితీ, నిబద్ధత ఉన్న వాళ్ళ ముందు అస్సలు పనిచేయదు. ఒక కీలక న్యాయమూర్తిని ఖరీదైన బహుమతితో మంచి చేసుకునేందుకు జగన్ శిబిరం చేసిన ప్రయత్నం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ అంశం ఇప్పుడు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందో మీరే చదవండి అన్నట్టు ఒక వార్తని. ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు అప్పుడే ఫిర్యాదట. దీనికి సంబంధించిన కంటిన్యూషన్ 12వ పేజీలో ఉందట. 12వ పేజీలో చూద్దాం ఏముందనేది. తొమ్మిది 10 12 11th పేజీ. 12వ పేజీ. వజ్రాలు పొదిగిన బంగారు వాచి, పేరంటానికి వచ్చిన వీళ్ళని చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారట. ఇలా ఎట్లా బయటకు వచ్చింది అనేది కూడా రాశారు. ఈ 2 కోట్ల రూపాయలకు సంబంధించిన డైమండ్ వాచ్ని ఒక హైకోర్టు జడ్జికి, అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన హైకోర్టు జడ్జికి వైసీపీ సంబంధించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ సంబంధించిన టీటీడీ ధర్మారెడ్డి అంటారు, వాళ్ళిద్దరు పోయి ప్రయత్నం చేశారు. జగన్ తరఫున, జగన్కి సంబంధించిన కేసుల్ని విషయంలో 2 కోట్ల రూపాయల బహుమతి ఇచ్చి ఆ జడ్జిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు. అది ఎట్లా బయటకు వచ్చింది అనేది ఆంధ్రజ్యోతి రాసింది. ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు. దీంతో పాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ విషయం అంతటితో ముగిసేలా జగన్ మేనేజ్ చేశారు అన్నట్టు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి మొత్తం మేనేజ్ అయ్యాయి. ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందంటే ఎక్కడా ఎవిడెన్స్ లేదు. వజ్రాలు పొదిగిన డైమండ్ వాచ్ 2 కోట్ల రూపాయలది ఒక జడ్జిని మేనేజ్ చేయడానికి చూసిండు. దానికి సంబంధించిన వీడియో లేదు, ఫోటో లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి పోయినట్టు, వాళ్ళని తిట్టినట్టు, ఆ జడ్జి పేరు తెలియదు. జడ్జి మళ్ళీ ఉత్తరం రాసిండట. 2021లో జరిగితే సుప్రీంకోర్టుకి ఎమ్మటే ఉత్తరం రాసిండట. ఆ సుప్రీంకోర్టులో విజిలెన్స్ విచారణ చేస్తారు, దానిపై నిగ్గు తేలుస్తారు. కానీ అక్కడ కూడా మేనేజ్ చేసిండంటే ఆంధ్రజ్యోతి పత్రిక అనేది అంతా మొత్తం సుప్రీంకోర్టు జడ్జీలు అమ్ముడుపోయారని చెప్తున్నట్టే ఉంది. హైకోర్టు జడ్జి కూడా అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు. అంటే దేన్ని అందరినీ కొనేసిండు, సుప్రీంకోర్టుని, హైకోర్టుని జగన్మోహన్ రెడ్డి అని చెప్తుండు. దీనికి ఎక్కడన్నా ఆధారాలు ఉంటే సిబిఐకో, ఈడీకో లేకపోతే ఇంకోటో ఇవ్వచ్చు కదా మీరు.
ఇట్లాంటి పేలవమైన వార్తలు అంటే అసలు ఎక్కడ అది ఏమన్నా ఉండొచ్చా? ఉందా? లేదా? అనేది పక్కన పెడితే ఏదైనా కొత్త బేస్ అని చర్చ జరుగుతుంది. న్యాయవాద వర్గాల్లో చర్చ. ఇట్లాంటి వార్త తప్ప దీంట్లో నిజంగా ఇచ్చి ఉంటే దీనికి సంబంధించిన ఫోటోలో, దీనికి సంబంధించిన ఇదో వీడియోనో, ఇంకోటో ఎవిడెన్స్ ఉంటే మీరు ఇంకోటి సుప్రీంకోర్టుకి ఆ జడ్జి లెటర్ రాసిన ఒక జడ్జి హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టుకి లెటర్ రాస్తే సుప్రీంకోర్టులో ఎంక్వైరీ చేయకుండా మేనేజ్ చేసే అంత శక్తి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఉంది అంటే ఇక అసలు చేసేదేం లేదు. చంద్రబాబు నాయుడు నిజంగా అరెస్ట్ అయ్యి బయటికే రాడు. అట్లా అంత శక్తి ఉంటే 55 రోజులు కాదు 55 నెలలకు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇది కొంత రాసేదానికి కొంత ఏదో బదనాయం చేయాలని రాసినట్లు ఉందా? లేదా నిజంగానే ఎవిడెన్స్ ఉంటే ఈ ఎవిడెన్స్ని నేనేమంటానంటే ఈ ఎవిడెన్స్ని మీరు ప్రాపర్ ఏజెన్సీల దగ్గర పెడితే అదే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ టీటీడీ ఈఓ కానీ ఆ రాజ్యసభ మెంబర్ మీద చాలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జీలకి సుప్రీంకోర్టుకు లెటర్ రాస్తే అక్కడ కూడా మేనేజ్ చేసిండు అంటున్నారు. ఆ మేనేజ్ ఎవరిని చేసిండో ఆ వ్యక్తులపైన కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది విశ్వసనీయ సమాచారం అంటున్నారు. ఆ విశ్వసనీయ సమాచారం ఏదో బయట పెడితే ఒక మీడియా అధిపతిగా మీకు మంచిగా ఉంటుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఎందుకంటే ఇది ఎంతవరకు నిజం అనేది 2021లో జరిగిందట. కరోనా సమయంలో జడ్జి దగ్గరకు పోతే జడ్జి చివాట్లు పెట్టిండట, లెటర్ రాసిండట. లెటర్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ లెటర్ రాసిన దాన్ని కూడా మేనేజ్ చేసిండట. ఇది కట్టుకథ లెక్క ఉంది కొంత చూడటానికి. మరి ఇది ఎంతవరకు నిజము? నిజంగానే ఉంటే బయట పెట్టచ్చు. మీకు మీడియా స్వేచ్ఛ ఉంటుంది. ఇది వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై. పార్టీకి లోక్సభ సభ్యత్వానికి శ్రీ కృష్ణదేవరాయలు రాజీనామా. నా టికెట్కు అనిశ్చితితో గందరగోళం. ఇదివరకు మంచిది, ఇది ఎవరికీ మంచిది కాదు. అందుకే వైసీపీకి ఎంపీ పదవి గుడ్ బై. విలేకరుల భేటీలో లావు ప్రకటన. పొమ్మనకొండ పొగబెట్టిన జగన్. మంత్రి రజనీతో విభేదాలు పర్యవసానం. రాజధాని రైతులకు సానుకూలంగా ఉండడమే ఎంపీ చేసిన తప్పు. త్వరలో టీడీపీలోకి చేరేకు సిద్ధం. అది టీడీపీలో చేరే అవకాశం ఉందట. లావు కృష్ణదేవరాయలు మచిలీపట్నం ఎంపీ. వారు నిన్న పార్టీకి వైసీపీ పార్టీకి అదేవిధంగా ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు. వారి యొక్క టికెట్ పైన అనిశ్చితి ఉంది. విడుదల రజనీతోని కొంత వర్గ విభేదాలు ఉన్నట్లు వార్త రాశారు. టీడీపీలో కూడా జాయిన్ కాకపోతున్నట్టు ఆంధ్రజ్యోతి పేపరు రాసింది. చూడాలి. బీజేపీకి తొత్తుగా జగనన్న. స్వలాభం కోసం రాష్ట్రం తాకట్టు. మోదీకి ఉడిగం చేస్తున్న వైసీపీ ఎంపీలు. ఒక్క ఎంపీ ఎమ్మెల్యే లేని బీజేపీ ఆడిస్తుంది. మద్దతు పార్టీకి వైసీపీ అమ్ముడుపోయింది. హోదా కోసం టీడీపీ ఎంపీలను రాజీనామా చేయాలని జగనన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు? హోదా ఎందుకు తేలేదో ప్రజలకు చెప్పాలి. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతున్నానన్నారు. ఇప్పుడు ఓటు అడిగే అర్హత ఏమి మీకు లేదు. ఆయన వైఎస్ బిడ్డే కానీ ఆ పాలన లేదు. సీఎం జగన్పై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నట్టు ఒక వార్త. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడింది. బీజేపీకి తొత్తుగా జగనన్న అని చెప్పింది. టీడీపీ ఎంపీలను ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలని పదే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నది. ఇప్పుడు మీ ఎంపీలు ఎందుకు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయట్లేదు అనేది చెప్తుండ్రు. అదేవిధంగా జగన్తో పాటు టీడీపీని కూడా కార్నర్ చేస్తూ మాట్లాడుతుంది వైఎస్ షర్మిల. కానీ టీడీపీని కానీ టీడీపీ పార్టీని కానీ అధినేతని అన్న మాటల్ని ఈ సాక్షి మన ఆంధ్రజ్యోతి పేపర్ ఎక్కడ లేదు. ఇది ప్రధానంగా వైఎస్ షర్మిల చేసిన మాటలు చాలా క్లిస్టల్ క్లియర్గా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఇటు టీడీపీ కానీ వైఎస్పీపీ కానీ ఎక్కడా నోరెత్తట్లేదు. మోదీ ముందు తల వంచుకొని మోదీ ముందు గంగిరెద్దు లేక తల ఊపుతున్నారు తప్ప ఎక్కడ రాష్ట్ర యొక్క ప్రయోజనాలను మీరు మాట్లాడట్లేదు అని అటు టీడీపీని అంటుంది, ఇటు వైసీపీని అంటుంది. ప్రధానంగా జగన్ ఈ ఎలక్షన్స్ 2019 ముందు పదే ప్రత్యేక హోదా కోసం మీటింగ్లు పెట్టి నిలదీసిన పరిస్థితి. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని కూడా అడుగుతుంది. ఇదే మాటని టీడీపీ అధినేత గత 5 సంవత్సరాలుగా ఏ రోజు మాట్లాడలే. మోడీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రత్యేక హోదా ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? జగన్ మీరు కలిసి కుమ్మక్కయ్యారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రత్యేక హోదా చేస్తానని తేలేదు అని జగన్ని అనట్లేదు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. విచిత్రం ఏంటంటే వేరే విషయాలు మాట్లాడుతున్నారు. సైకో సీఎం అంటున్నారు, అభివృద్ధి లేదంటున్నారు, ఇంకోటి అంటున్నారు, అవినీతి జరుగుతుంది అంటున్నారు. ప్రత్యేక హోదా తేవట్లేదు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఫైట్ చేద్దాం రండి అని సవాల్ కూడా ఇస్తట్లే. జగన్ గతంలో టీడీపీకి ఇచ్చిరండు. ఇప్పుడు మీరు కనీసం టీడీపీ వైసీపీ ఎంపీలను రాజీనామా చేయాలి ప్రత్యేక హోదా కోసం అని మాట్లాడే ధైర్యం కూడా టీడీపీ చేయట్లే. ఒక షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఈరోజు మాట్లాడుతున్నారు. గత 4 సంవత్సరాలన్నర తర్వాత ప్రత్యేక హోదా అనే పదం షర్మిల రూపంలో ఏపీలో వచ్చింది. ఇటు వైసీపీ వాళ్ళు కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ మాట్లాడిన పరిస్థితి లేదు. 2019కి ముందు ప్రత్యేక హోదా కోసమే మేము బయటకు వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి సుజనా చౌదరిని అశోక్ గజపతి రాజీనామా చేసి బయటకు వచ్చారు ఎన్డీఏ కూటమిలోంచి టీడీపీ. దాని తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, ఉద్యమాలు చేశారు, మీటింగ్లు పెట్టారు. జస్ట్ ఓటమి పాలయ్యారు, ఖతం, క్లోజ్, ప్రత్యేక హోదా క్లోజ్.
ఇప్పుడు షర్మిల వచ్చాక ఆ చర్చ మొదలైంది. ఇది రెండిటికి, 2 పార్టీలకు, అటు వైసీపీకి టీడీపీకి కూడా నష్టమే. ఎందుకంటే టీడీపీ అంత పెద్ద పార్టీ, అన్ని 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఏ రోజు హోదా కోసం మాట్లాడలే. ఏ కాడికి జగన్ పైన, జగన్ ఇష్యూలు, జగన్ అవినీతి ఇట్లాంటి మాట్లాడుతున్నారు తప్ప ప్రత్యేక హోదా అనేది ప్రజలకు సంబంధించిన విషయాలను మాట్లాడడం బంద్ చేసి వేరే విషయాలు, ప్రజలకు సంబంధం లేని విషయాలు, ప్రజలకు అవసరం లేని, అది అవినీతో ఇంకోటో జరిగిందా లేదా అనేది పక్కన పెడితే అది ప్రజలకు మేలు చేసేదానికంటే ఇది ప్రజలకు మేలు చేద్దాం ప్రత్యేక హోదా అనేది. దీని గురించి టీడీపీ కానీ వైసీపీ ఇద్దరు కూడా మాట్లాడలే. ఇప్పుడు ఈరోజు షర్మిల రూపంలో మాట్లాడుతుంది. ఇప్పుడు స్పందించాలి ఇటు చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ. ప్రత్యేక హోదా అయింది, కేంద్రాన్ని నిలదీస్తారా, ఎవరు నిలదీస్తారు, నిజాయితీ ఎవరికి ఉందనేది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఇచ్చిన ఐటమ్స్ ప్రధానంగా. నెక్స్ట్ మనం దిశ పత్రిక చూద్దాం. దిశలో ప్రజల ఎజెండా తెరపైకి తెచ్చిన కాంగ్రెస్, రాష్ట్రానికి కేంద్ర సర్కార్ ద్రోహంపై షర్మిల నిలదీత, కమల్నాథ్లో ఎదురుదాడి, ఇరకాటంలో వైసీపీ, టీడీపీ, జనసేన. ఎస్, ఇది కరెక్ట్. వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన తర్వాత ఇరకాటంలో జనసేన పడది, టీడీపీ పడది, వైసీపీ పడది. 3 పార్టీలు కూడా దొంగాట ఆడుతున్నాయి. 3 పార్టీలు కూడా మోడీకి సరెండర్ అయినాయి. 3 పార్టీలు మోడీ గురించి మాట్లాడరు. ఇక్కడ వీళ్ళు తిట్టుకుంటారు తప్ప జగన్ మీద పవన్ కళ్యాణ్, పవన్ మీద జగను, లేదా చంద్రబాబు మీద జగను, చంద్రబాబు జగన్ మీద, పవన్ మీద, ఇట్లా ఈ ట్రయాంగిల్ ఫైట్ వీళ్ళ మధ్యలో ఉంటుంది తప్ప ఈ విమర్శలు, ప్రతి విమర్శలతోనే ప్రజలను బురుడి కొట్టించే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి కానీ, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, విభజన చట్టం హామీలను కానీ ఏ రోజు ఈ 3 పార్టీలు అడగలే. షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల ఎజెండాని ముందు పెట్టారు. తెరపైకి కాంగ్రెస్ పార్టీ ప్రజల ఎజెండాను తెచ్చిందని వెలుగు, ఇదే మన దిశ పేపరు ప్రధానంగా ఇక్కడ హెడ్డింగ్ ఐటెంతో ఇచ్చింది. కమల్నాథులపై ఎదురుదాడి చేస్తుంది. ధైర్యంగా ఒక మహిళగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇంతవరకు లేదు. 5 ఇయర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట్లాడాలి, ఇటు జనసేన కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ. కాబట్టి ఇది చాలా పరిణామం. ఏపీలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి. దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది పక్కన పెడితే రాజకీయంగా ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క ఎజెండాని ముందుకెత్తుకున్న వ్యక్తుల్ని గౌరవించాలి, వాళ్ళని ఆదరించితే మంచిగా ఉంటుంది. ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపటి న్యూస్ అనాలిసిస్లో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.